గురుగారు, కాలక్రమేణా తెలుగు చదువుకునే వారి సంఖ్య నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. అయితే తెలుగు చదువుకోవాలి అనుకునే వారి కోసం, అలాగే తెలుగు పైన మమకారం కలిగేలా చేయించే కొన్ని పుస్తకాలు ఏవైనా ఉంటే మాకు సూచిస్తారు. మాతృభాష తెలుగు కాదు, అయినా దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు తుళు మాతృభాష కలిగినటువంటి కృష్ణదేవరాయల వారు. అంతకంటే పూర్వమే ఈ వాక్యం సాహిత్యంలో సారస్వతంలో ఉన్నది అంటూ పరిశోధకులు తేల్చి, తెలుగు చాలా పురాతనమైనది, దేశ భాషలలో అత్యంత పురాతనమైన భాష, దక్షిణాదిగా గల 21 ద్రవిడ భాషలలో, మధ్య ద్రవిడ భాషలలో తెలుగు ఒకటి. ఇలా ఎంతగా పొగడినా కీర్తించినా దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలలో ఆర్టికల్ 8 కింద 8వ వర్గం కింద ఉండేటటువంటి దేశీయ భాషలలో తెలుగు స్థానం 3వదిగా ఉండేది. 2011 సెన్సస్ కాలం నాటికి 4వ స్థానానికి చేరింది. 3వ స్థానానికి కన్నడ భాష వచ్చి చేరడం గమనించే అంశం అవుతుంది. ప్రపంచ భాషల జాబితాలో 2025-2065 కాలానికి మధ్యలో 45వ సంవత్సర కాలానికి తెలుగు పూర్తిగా అంతరించిపోయే భాషలలో ఒకటి అంటూ యునెస్కో కూడా ప్రకటించిన నేపథ్యంలో నేటి కాలంలో తెలుగు మాట్లాడడం కాస్త ఉన్నప్పటికీ తెలుగు వ్రాసేవారు అంతర్ధానం అవుతున్నారు. తెలుగు చదవడం అరుదైపోతున్నది. చరవాణి విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంగ్లీషుగా తెలుగును ఇంగ్లీషులో వ్రాస్తూ ఇంగ్లీషుమయంగా బ్రతుకుతూ తెలుగు పదాలు, తెలుగు నానుడులు, తెలుగు జాతీయాలు, తెలుగు నుడువారాలు మర్చిపోతున్నటువంటి తరుణంలో కొన్ని పుస్తకాలైనా తెలుగు గురించి మనం చదివి తెలుగు ఇంత గొప్పది అని గుర్తించే ప్రయత్నం చేద్దాం. వాటిలో ఒకటి విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు. ఇంగ్లీషులో మొన్న అన్న పదం లేదు. మొన్న అన్న పదానికి డే బిఫోర్ యెస్టర్డే అంటారు. ఎల్లుండి అన్న పదం కూడా లేదు. డే ఆఫ్టర్ టుమారో అంటాం, అంటే రేపటికి రేపు అని. మొన్న లేని భాష, ఎల్లుండి ఉండని భాష, ఈరోజు రేపు మాత్రమే ఉండే ఈ ఇంగ్లీషు భాష ముందు తెలుగు ఎందుకు వెనకిపోతున్నది? మనమే కారణం అని వ్యంగ్యంగా చెబుతారు విశ్వనాథ్ గారు ఈ విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు అనే నవలలో. తెలుగు స్వారస్యం గురించి, చమత్కారం గురించి తెలుసుకోవాలి అనేటటువంటి వారు చదవవలసిన కనీస పుస్తకాలలో విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు, పంచతంత్రం, బుడుగు, గణపతి, బారిస్టర్ పార్వతీశం, హాస్యంతో వ్యంగ్యంతో కూడుకున్నటువంటి సరళ తెలుగు వచనంలో ఉండే సామాన్యమైన నవలలు ఇవి చదివితే తెలుగు పట్ల కొంత మక్కువ, మమకారం మనలో తప్పక కలుగుతాయి.